లైక్ యాజ్ ఎ పీడియాట్రిషియన్గా బ్యాలెన్స్ డైట్ మీరు ఏం రికమెండ్ చేస్తారు పిల్లలకి? బ్యాలెన్స్ డైట్ అంటే ఇప్పుడు మనకి ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, ఓకే, ప్రోటీన్ ఉండాలి, ఓకే, ఫ్యాట్స్ ఉండాలి. ఫ్యాట్స్లో ఎస్పెషల్లీ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వైటమిన్స్, మినరల్స్, ఓకే, ఫైబర్, ఓకే. ఇలా ఉండాలి. సో ఫస్ట్ ఎక్కువ ఇవ్వాల్సింది ఏంటి, కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ అనేది మనము పిల్లల్లో ఎస్పెషల్లీ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ప్రోటీన్ ఏమో బాడీ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది, ఫైబర్ ఏమో గట్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎక్కువగా ప్రోటీన్ ఫస్ట్. ఓకే. తర్వాత యూ గో విత్ ద, మనం రైస్, వీట్ అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ కదా ఉండేది. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ఓకే, ప్రోటీన్, ఫైబర్ అయిపోయింది, కార్బోహైడ్రేట్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంక్లూడ్ చేయాల్సింది నట్స్, ఓకే, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్స్, కలర్డ్ వెజిటబుల్స్, బేసికలీ ఆల్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఓకే, ఇది ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. అంతే. సో ఎక్కువగా ప్రోటీన్ శాతం ఎక్కువ, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ఫ్యాట్స్, ఫ్యాట్స్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్స్, మినరల్స్ కోసం వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్. ఓకే. సో 1 yearలో మనం అన్నీ ఇంట్రడ్యూస్ చేసేచ్చు కదండి, అంటే ఆల్మోస్ట్ 10 to 12 months లోపు స్లోగా గ్రాడ్యువల్గా మనం ఇప్పుడు అన్ని వీనింగ్ రూల్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనింగ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టార్ట్ ఎట్ 6 months. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి స్టార్ట్ ఓన్లీ స్మాల్ క్వాంటిటీస్, లిటరల్లీ జస్ట్ అలవాటు అంతే. ఇప్పుడు ఒక యాపిల్ అలవాటు చేయాలనుకున్నారు మీరు, ఒకటే ముక్క యాపిల్ని గ్రైండ్ చేసి చిన్నగా ఒక స్పూన్ ఆఫ్ యాపిల్ పెట్టండి ఇవాళ. దాంతో ఏం ప్రాబ్లం కాలేదంటే నెక్స్ట్ డే యూ కెన్ గో విత్ 2-3 pieces ఆఫ్ యాపిల్, ఇంకా గ్రాడ్యువల్లీ 1 full యాపిల్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో స్మాల్ క్వాంటిటీస్. ఎందుకు అంటే అది జస్ట్ అదే లాజిక్, పడుతుందా పడట్లేదా అండ్ గట్టికి ఫస్ట్ అలవాటు చేయాలి కాబట్టి ఒకటేసారి హెవీగా ఇస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని, అది స్మాల్ క్వాంటిటీస్. థర్డ్ థింగ్ ఏంటంటే స్లోగా ఒక్కొక్క ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు 2-3 పెట్టేస్తే నెక్స్ట్ డే మోషన్స్ అయ్యాయి, దేనివల్ల అయింది ఎలా తెలుస్తుంది? అందుకని స్లోగా ఒక్కొక్క ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక 4 days 5 days గ్యాప్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే వెరీ ఇనీషియల్ థింగ్స్ ఇవి. ఒకసారి 7 months 8-9 months అయిపోతే మనం గబగబా పెట్టేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. బట్ ఇనీషియల్ ఫస్ట్ 2-3 monthsలో ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి మనం. లోపు అన్నీ అలవాటు చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి పిల్లలే నెక్స్ట్ 1 year తర్వాత ఈజీగా ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి కదా. అందుకని తర్వాత కొత్తగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే కొన్ని స్టిక్కీ ఫుడ్స్ కానివ్వండి, కొంచెం జెల్లీ ఫుడ్స్ కానివ్వండి, అవి చాలా మంది పిల్లలు ఇష్టపడరు. అది మనం ముందే వాటిని అలవాటు చేసేస్తే ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ ఈజీలీ అనమాట. అట్లా. ఇంకా నిజం చెప్పాలంటే 1 year తర్వాత బేబీ ఏం తినాలి అంటే ఫ్యామిలీ పాట్, సింపుల్. మనం ఏం అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళకి స్పెషల్గా వండడము చేయడం ఏది చేయొద్దు. అది జరగాలి అంటే బిఫోర్ 1 year మనం అన్నీ అలవాటు చేయాలి. వెరైటీస్, టెక్స్చర్, కన్సిస్టెన్సీ అన్నీ అలవాటు చేసేస్తే 1 year తర్వాత మనం తినే ఫుడ్డే, కాకపోతే కొంచెం లెస్ స్పైసీగా అలా పెడితే సరిపోతుంది. కొంచెము చారు, రసం అట్లా వేసి మనం తినే గట్టి కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం పలసగా అలా అలవాటు చేసి మెల్లగా అసలు 2 years వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా మనం ఏది తింటే అదే తినాలి. ఇంకా అసలు వేరే మార్పులు చేర్పులు ఏది చేయకూడదు ఫుడ్లో. అది హెల్దీ అనమాట. ఇంకా బేబీ మంచిగా తింటుంది అనడానికి ప్రూఫ్.